హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్క, వాళ్ళు వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వచ్చిన మనుషులని ఎలా తెలుసుకోవాలి అని హర్ష అంటూ ఉంటాడు. మావయ్య, నేనున్నాను కదా, నువ్వు నాతో రా అని చెప్పి క్రిష్ అంటాడు. ఒరే క్రిష్, జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంటుంది. మే హూనా అని చెప్పి క్రిష్ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వచ్చిన వంట మనుషుల దగ్గరకు వెళ్తాడు. వంట మనుషులు వినేలాగా, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? ఆ వడ్డీ శకుంతల వంట చేసినందుకు డబ్బులు సరిగ్గా ఇవ్వదా? అందుకే నువ్వు ఈరోజు బేరాన్ని వదులుకున్నావా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక హర్షకి అర్థం కాక క్రిష్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. క్రిష్ కన్ను కొట్టి సైగ చేయడంతో, అవునరా క్రిష్, ఆ వడ్డీ శకుంతల ఇస్తా అన్న డబ్బులు సరిగా ఇవ్వదురా, ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి ఈరోజు వంట మనిషిగా కుదిరి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోవడమే మంచిదిలే మోయ్య, పద ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమో చూసుకుందాం అని చెప్పి క్రిష్ అంటాడు. ఆ మాటలను వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళే మనుషులు వింటారు. అమ్మో, ఆ వడ్డీ శకుంతల డబ్బులు సరిగా ఇవ్వదంట, మనం ఇంత కష్టపడి వంట చేయడం అవసరమా అని చెప్పి ఆ మనుషులిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వద్దులేరా, మన కష్టాన్ని వృధాగా పోనివ్వటం ఎందుకు, మనం ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళొద్దు. ఆ వడ్డీ శకుంతల మనుషులు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉందాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సరేరా, టీ తాగి హాయిగా పోయి పడుకుందాం పద అని చెప్పి వడ్డీ శకుంతల దగ్గర వంట చేయబోయే మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలను క్రిష్ హర్ష చాటుగా ఉండి వింటూ ఉంటారు. మోయ, ప్లాన్ సక్సెస్ అని క్రిష్ చెప్తూ ఉంటే, అవునరా అని చెప్పి హర్ష అంటాడు. అక్క, ఇక ఆ వంట మనుషులు వడ్డీ శకుంతల దగ్గరికి వెళ్ళరు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. సరే పద హర్ష, ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి మనమే వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, మరి మనం ఈ గెటప్పుల్లో వెళ్తే ఆ వడ్డీ శకుంతల గుర్తుపడుతుంది కదక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, ఆ వడ్డీ శకుంతల గుర్తుపట్టకుండా గెటప్పులు చేంజ్ చేద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి తలకి విగ్గు పెట్టుకొని, హర్ష గడ్డం పెట్టుకొని, క్రిష్కి మొహానికి మాస్క్ వేసుకొని అందరూ కలిసి వడ్డీ శకుంతల వంట చేసే కిచెన్ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా, ఇంకా వాళ్ళు రాలేదా అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. వస్తున్నామని చెప్పారక్క అని చెప్పి రౌడీలు వడ్డీ శకుంతలతో చెప్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి, హర్ష, క్రిష్ ముగ్గురు కూడా గెటప్పులు మార్చుకొని వడ్డీ శకుంతల దగ్గరికి వెళ్తారు. ఎవరు మీరు అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. వంట చేయడానికి వచ్చాం మేడం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే కిచెన్ అటువైపు ఉంది, వెళ్ళి చేయండి అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. ఇక రౌడీలు కిచెన్లోనే నుంచొని ఉంటారు. మీరేనా వంట చేయడానికి వచ్చింది అని రౌడీలు లక్ష్మిని, హర్షని అడుగుతూ ఉంటారు. అవును మేమే అని చెప్పి లక్ష్మి, హర్ష చెప్తూ ఉంటారు. అయితే మొదలు పెట్టండి, ఎక్కువ టైం లేదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. 5 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాం, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి వంట వాళ్ళ రూపంలో ఉన్న లక్ష్మి, హర్ష చెప్తూ ఉంటారు. ఇక దాంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హర్ష, ఆ రౌడీలు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళకు అనుమానం రాకుండా నీ ఫోన్లో కెమెరాని ఆన్ చేసి పైన పాకెట్లో పెట్టుకో, ఇక్కడ జరుగుతుందంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అని లక్ష్మి చెప్తుంది. సరే అక్క అని హర్ష అంటాడు. అమ్మ అటు చూడు, అన్నీ కుళ్ళిపోయిన పుచ్చిపోయిన కూరగాయలే ఉన్నాయి అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును క్రిష్, వాళ్ళను అడుగుదాము అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడే రౌడీలు అటుగా వెళ్తూ ఉండగా, ఏంటన్నా ఈ కూరగాయలు ఇలా ఉన్నాయి, వీటితో వంట ఎలా చేస్తారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వాటితోనే వంట చెయ్యాలి, చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అని రౌడీలు అంటారు. సరే అన్న, చేస్తాంలే అని చెప్పి లక్ష్మి అంటుంది. చూసావా హర్ష, ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ వడ్డీ శకుంతల డబ్బుకి కక్కుర్తి పడి పుచ్చిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలను తీసుకొచ్చి వండి పెడుతుంది. ఇలాంటి ఆహారం ఎంప్లాయీస్ తింటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, ఇది అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా, మా బాస్కి ఇది తీసుకెళ్ళి చూపిస్తానక్క అని హర్ష అంటాడు. సరే హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి, హర్ష ఇద్దరు కలిసి ఆ పుచ్చిపోయిన కూరగాయలతోనే వంట చేస్తూ ఉంటారు. సార్, వంట పూర్తయిపోయింది అని చెప్పి లక్ష్మి రౌడీలతో చెప్తూ ఉంటుంది. ఇదిగోండి డబ్బులు, ఇక బయలుదేరండి అని చెప్పి రౌడీలు లక్ష్మికి డబ్బులు ఇస్తారు. అదేంటి సార్ ఇంత తక్కువ ఇచ్చారు అని లక్ష్మి అంటుంది. మీరు చేసే వంటకి ఇదే ఎక్కువ, వెళ్ళండి వెళ్ళండి అని రౌడీలు అనటంతో లక్ష్మి, హర్ష ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేస్తారు.
ఇక లక్ష్మి వాళ్ళు వడ్డీ శకుంతల కిచెన్ నుంచి బయటికి రాగానే మావయ్య వీడియో సరిగ్గా రికార్డ్ అయిందో లేదో చూడు అని క్రిష్ అంటాడు. ఒక్క నిమిషారా అని హర్ష తన ఫోన్లో ఉన్న వీడియోని లక్ష్మికి క్రిష్కి చూపిస్తూ ఉంటాడు. రౌడీ వెనక నుంచి ఇదంతా చూస్తాడు. ఎవర్రా మీరు, లోపల జరిగిందంతా వీడియో తీశారేంట్రా అని చెప్పి రౌడీ హర్ష గడ్డాన్ని గట్టిగా పట్టుకొని పీకుతాడు. దాంతో గడ్డ ఊడిపోతుంది. నువ్వెవరే అని చెప్పి లక్ష్మి విగ్గుని గట్టిగా పట్టుకొని లాగేస్తాడు. ఒరే హర్ష, ఒసే సిరి, మీరా? ఇక్కడ ఏం జరుగుతుందో మీ బాస్కి చూపించడం కోసం వీడియో తీసావు కదరా అని చెప్పి హర్ష చేతిలో నుంచి రౌడీ ఫోన్ లాగేసుకుంటాడు. అక్క రేయ్ తొందరగా రండి అని చెప్పి ఆ రౌడీ అందరినీ పిలుస్తాడు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందిరా అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అక్క, ఈ అమ్మాయి ఆ సిరి మన వంటశాలలో వంట చేయడానికి గెటప్ మార్చుకొని హర్షతో కలిసి వచ్చిందక్క. ఇక్కడ జరిగిందంతా కూడా వీడియో తీశారు. ఈ వీడియో తీసుకెళ్ళి ఆ కొత్త బాస్కి ఇస్తే కనుక అతను మనకి క్యాంటీన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాడక్క అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఓసే సిరి, నువ్వు తెలివిగలదాని అనుకున్నానే కానీ ఇంత తెలివిగలదానివని అసలు అనుకోలేదే. ఆఫీస్లో అంతమంది పనిచేసే వాళ్ళ ముందు నాకు కత్తి చూపించావు కదా, అదే కత్తితో ఇప్పుడు నీ గొంతు కోస్తానే అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. హర్ష త్వరగా పారిపోదాం పద అని చెప్పి లక్ష్మి అంటుంది. రేయ్ ఏంట్రా చూస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండ్రా అని వడ్డీ శకుంతల అంటుంది. ఇక రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మిని హర్షని గట్టిగా పట్టుకుంటారు. లాక్కురండ్రా దాన్ని అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మిని హర్షని లాక్కొని వెళ్తూ ఉంటే ఒరే క్రిష్ త్వరగా ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి లక్ష్మి అంటుంది. రే ఆ బొడ్డోడు పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకోరా అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. క్రిష్ పారిపో, వీళ్ళకి దొరకొద్దు అని చెప్పి హర్ష గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక క్రిష్ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. రౌడీలు క్రిష్ వెనక ఎంత పరిగెత్తినా కూడా రౌడీలకు క్రిష్ దొరకడు. కాసేపటి తర్వాత రౌడీలు వెనక్కి వచ్చి అక్క ఆ క్రిష్ గాడు తప్పించుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. సర్లేరా, అసలు ఇక్కడే ఉన్నారు కదా, బొడ్డోడు ఏం చేస్తాడులే అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. ఇక లక్ష్మిని హర్షని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తారు. ఓసే సిరి, నన్ను బెదిరిస్తావా, అందరి ముందు నా పరువు తీస్తావా, నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి వడ్డీ శకుంతల రేయ్ ఏంట్రా చూస్తున్నారు, వెళ్ళి ఆ కత్తి తీసుకురండి అని రౌడీలకు చెప్తూ ఉంటుంది. సరే అక్క అని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు క్రిష్ పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్కి వెళ్తాడు. బ్యాట్మెన్ అని ఆవేశపడుతూ ఉంటాడు. ఒరే క్రిష్ ఏమైందిరా, ఎందుకురా అంతలా ఆవేశపడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్, ఆ వడ్డీ శకుంతల క్యాంటీన్లో పుచ్చిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేసి ఆఫీసులో పనిచేసే వాళ్లకు పంపిస్తుంది. అదంతా కూడా మా హర్ష మావయ్య మా అమ్మ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ విషయం ఆ వడ్డీ శకుంతలకు తెలిసి ఆ వడ్డీ శకుంతల మా అమ్మను హర్ష మావయ్యను ఎత్తుకెళ్ళింది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. తెలుసు బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. త్వరగా పద అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ క్రిష్ ఇద్దరూ కలిసి వడ్డీ శకుంతల కిచెన్ దగ్గరికి వస్తారు. వడ్డీ శకుంతల కిచెన్లో ఉన్నప్పుడు రౌడీలు విహారీని చూసి అక్క ఈ హర్షగడి బాస్ వచ్చాడక్క అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే నేను వచ్చే వరకు ఈ సిరిని జాగ్రత్తగా చూసుకోండి, ఆ కొత్త బాస్తో నేను మాట్లాడొస్తాను అని వడ్డీ శకుంతల విహారీకి ఎదురుగా వెళ్తుంది. ఏంటి సార్ ఎలా వచ్చారు, క్యాంటీన్లో వంటలు ఎలా చేస్తున్నామా అని చూడటానికి వచ్చారా అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. క్రిష్ వాళ్ళ అమ్మని వాళ్ళ మామయ్య హర్షని ఎత్తుకొచ్చావంట, వాళ్ళు ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళను నేనెత్తుకు రావటం ఏంటి సారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకెవరు చెప్పారు అలా అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. క్రిష్ చెప్పాడు అని చెప్పి విహారీ అంటాడు. ఈ బొడ్డోడి మాటలు నమ్ముతున్నారా సార్ అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. బ్యాట్మెన్, ఈ వడ్డీ శకుంతల అబద్ధం చెప్తుంది, మా అమ్మ మా మామయ్య లోపలే ఉన్నారు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నేను లోపలికి వెళ్ళి చెక్ చేయాలనుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సారు చెప్పేది వినండి సారు అని వడ్డీ శకుంతల అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో అని విహారీ అంటాడు. అడ్డు తప్పుకోను అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదంటే ఆడదానివని కూడా చూడను, అడ్డంగా నరికి పారేస్తాను అని విహారీ అంటాడు. ఇక వడ్డీ శకుంతల పక్కకు తప్పుకుంటుంది. విహారీ లోపలికి వెళ్తాడు. హర్ష ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా
విహారికి కనిపిస్తుంది. లక్ష్మి గెటప్లో పెద్ద బొట్టు పెట్టుకొని ఉండటంతో విహారి లక్ష్మిని చూసి కూడా గుర్తుపట్టడు. రే క్రిష్, పదరా మీ అమ్మను మీ మామయ్యను విడిపిద్దాం అని చెప్పి విహారి అంటాడు. ఇక వడ్డీ శకుంతల, రే ఏంట్రా చూస్తున్నారు, మనం కట్టి పడేసిన వాళ్ళను వీళ్ళు విడిపిస్తారంట, వీళ్ళ సంగతి చూడండిరా అని వడ్డీ శకుంతల అంటుంది. ఏంటి మా సంగతి చూసేది, నువ్వు మా ఆఫీస్లో క్యాంటీన్ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావన్న విషయం మర్చిపోతున్నావు వడ్డీ శకుంతల అని విహారి అంటాడు. సారు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తారు, కానీ మమ్మల్ని పతనం చెయ్యాలనుకున్న ఈ సిరి బ్రతకటానికి వీల్లేదు అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. బ్యాట్మెన్, ఈ వడ్డీ శకుంతల బ్యాడ్ గర్ల్, నువ్వు ఈ వడ్డీ శకుంతలతో ఫైట్ చేయి అని చెప్పి క్రిష్ అంటాడు. ఏంట్రా నాతోనే ఫైట్ చేపిస్తావా, ముందు నా మనుషుల్ని అంతం చేయమనరా, ఆ తర్వాత చూస్తాను అని వడ్డీ శకుంతల అంటుంది. దాంతో విహారి వెళ్ళి వడ్డీ శకుంతల మనుషుల్ని కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు కూడా విహారీని కొడుతూ ఉంటారు. అప్పుడే క్రిష్ వెళ్ళి మీ అమ్మను మీ మామయ్యను విడిపించరా అని విహారీ అంటాడు. ఇక క్రిష్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. దాంతో లక్ష్మి క్రిష్ని చూస్తుంది. అమ్మా మీరెవరు భయపడకండి, బ్యాట్మెన్ వచ్చాడు కాపాడతాడు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి అలా పక్కకు చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీని చూసిన లక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి, విహారీ గారేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ విహారీ గారిని చూసి బ్యాట్మెన్ అంటున్నాడేంటి, అంటే విహారీ గారే హర్ష వల్ల బాసా, నేను క్యాంటీన్ కాంట్రాక్ట్ కోరుకుంటుంది విహారీ గారి దగ్గర నుంచా అని లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో విహారీ గారు నన్ను చూడకూడదు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. రే క్రిష్, త్వరగా వెళ్ళి మీ అమ్మకు మీ మామయ్యకు ఉన్న తాళ్ళు ఊడదీరా అని విహారీ చెప్పడంతో క్రిష్ లక్ష్మి దగ్గరికి హర్ష దగ్గరకు వెళ్ళి వాళ్ళ తాళ్లను ఊడదీస్తూ ఉంటాడు. అమ్మా నీకేం కాలేదు కదా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏం కాలేదు క్రిష్ అని లక్ష్మి విహారీ చూడకుండా మొహం మీద ముసుగు వేసుకుంటుంది. ఇక విహారీ రౌడీలందరినీ కొట్టేస్తాడు. దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వడ్డీ శకుంతల, మర్యాదగా చెప్తున్నాను, బుద్ధిగా ఉండు, కాదు కూడదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిన్ను చంపేస్తాను అని విహారీ అంటాడు. నా వాళ్ళనే కొట్టి నాకే వార్నింగ్ ఇస్తున్నావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి వడ్డీ శకుంతల విహారీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని విహారీ అనటంతో వడ్డీ శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి మీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు. సిరి అని చెప్పి లక్ష్మి అంటుంది. సిరి, చాలా చక్కనైన పేరు, మీ వంటలు టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి, ఆ వడ్డీ శకుంతల కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి మీకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ విహారీ గారు అని లక్ష్మి అంటుంది. విహారీ గారా అని విహారీ షాకింగ్గా అంటూ ఉంటే సారీ థ్యాంక్ యూ సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, క్యాంటీన్ కాంట్రాక్ట్ దక్కించుకున్నందుకు అని చెప్పి విహారీ లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. లక్ష్మి కూడా విహారీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దాంతో విహారీకి ఈ చెయ్యిని ఎప్పుడో పట్టుకున్న చెయ్యిలా అనిపిస్తుంది, నాకు దగ్గర వాళ్ళు ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపిస్తుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్పాల్సింది అలా కదరా, బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పు అని చెప్పి విహారీ అంటాడు. ఇక క్రిష్ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బ్యాట్మెన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.